ఇవి 5 ఇయర్స్ యాపిల్ బేర్ అండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పెట్టాము. సో 1 ఇయర్కి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి ఒక కాపు అయితే వచ్చినాయి, బాగా ఫుల్ పట్టుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇది రెండో ఖాతాలో కూడా బాగా ఫుల్ పట్టుకున్నాయి. బట్ ఏంటంటే మీకు ఇంకా దీనికి ఎటువంటి ఎరువులు కానీ, ఒకసారి ఎరువు వేసాం, పేడ ఎరువు, ఎరువు, అంతకుమించి దీనికి ఎటువంటి మందులు కానీ స్ప్రేలు కానీ ఏం చేయలేదు. అయినా కూడా మనకు చూడండి ఎలా పట్టుకున్నాయో. ఇంకా మీకు లావ్ అయిన తర్వాత బాగా చూపిస్తాను. కాయలు బాగా లావ్ అయిన తర్వాత ఇవి యాపిల్ బేర్ అండి, గ్రీన్ యాపిల్ బేరు. సో 5 ఇయర్స్కే ఇలా అయ్యాయి. బట్ ఏంటంటే కటింగ్ చేయకపోవడం వల్ల ఇలా కిందనే పరుచుకున్నాయి. సో నెక్స్ట్ కటింగ్ చేస్తే జీరో కటింగ్ చేసామంటే మళ్ళీ బాగా వస్తాయి. సో 5 ఇయర్స్కి జస్ట్ టెస్ట్ చేయడానికి నేను ఒక 5 చెట్లు మాత్రమే తెచ్చాను. సో ఇదే చిన్న చెట్టు, అంటే తక్కువ గ్రోత్ ఉన్నది. మిగతా వాటికన్నా గ్రోత్ అయితే చాలా బాగుంది, కానీ మిగతా వాటికన్నా కూడా తక్కువ గ్రోత్ ఉన్నటువంటి చెట్టు. అయినా కూడా దీనికి కాయలు కూడా చూడండి ఎలా వచ్చాయి బాగా. సో మంచి సైజులు కూడా బాగా వచ్చాయి. బట్ వీటికి నేను ఎటువంటి మందులు కొట్టుకోకుండా ట్రై చేస్తున్నా. సో ఎన్ని కాస్తాయి కాయనేసి మందులు కొట్టుకోకుండా ట్రై చేస్తున్నా. ఇంత గ్రోత్ వచ్చాయంటే నేను నమ్మలేదు. ఎందుకంటే చాలామంది ఎరువులు వేస్తే, ఎరువులు అంటే ఫర్టిలైజర్స్ వేసి దీనికి మందులు కొడితే బాగా వస్తాయని అంటారు. అయితే వాస్తవమే, కానీ నా ఉద్దేశము ఎటువంటి మందులు వేయకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఒక ఆవు అయితే ఉండాలి మినిమము. ఇది ఎక్కువ గ్రోత్ వచ్చినటువంటి చెట్టు అండి. చూడండి కిందన పరుచుకుంది, ఎంత ఎక్కువ గ్రోత్ వచ్చినటువంటి చెట్టు ఇది. అయితే ప్రకృతి వ్యవసాయం వైపే పోతున్నాను. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూడాలి. మరి సక్సెస్ కావాలంటే దానికి తగ్గట్టు కూడా చేయాలి. బట్ నా దగ్గర అంత మ్యాన్ పవర్ లేదు, అంత సోర్స్ లేదు, అంత డబ్బులు కూడా లేవు. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నా. చివరికి ఏమవుతుందో చూడాలి. బట్ అయితే ఎటువంటి మందులు అయితే నేనైతే వాడదలుచుకోలేదు. అందుకే హనీ బీస్ కూడా ఎలా వచ్చాయి బాగా. హనీ బీస్ కూడా బాగా వచ్చి వీటికి పాలినేషన్కి బాగా యూజ్ అవుతున్నాయి. మీరు కూడా ప్రకృతి వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు ఎవరైనా కూడా వీడియోని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మీరు నాకు మంచి సలహాలు ఇవ్వండి, నేను కూడా నేర్చుకొని మీకు నాకు తెలిసినటువంటి సలహాలు అయితే ఇస్తాను. ఇది కూడా బాగా గ్రోత్ వచ్చింది చూడండి. మొత్తం ఓన్లీ 5 చెట్లు మాత్రమే పెట్టాను. ఇవి ఒక్కటేనంటే ఇవి కాదండి, నాది మిక్స్డ్ ఫార్మింగ్. దాదాపు 18 రకాల చెట్లు పెట్టాను. నేరేడు, మామిడి, అంజీరా, యాపిల్ బేరు, మామిడిలోనూ 3-4 రకాల పైన ఉన్నాయి. ఇది అలనేరేడు, ఇది కూడా 1 ఇయర్ చెట్టే. ఇంకా జామ పెట్టాను, సీతాఫలం పెట్టాను. సో అన్నీ కూడా వేటికి మందులు కొట్టలేదు. మధ్యలో ఈ మునగ అయిపోయింది, దీని టైం అయిపోయింది, వదిలిపెట్టేసాము. చూడండి వీటికన్నిటికీ ఇత్తనాలకు వదిలిపెట్టాము. మంచి పొడవుగా ఉన్నటువంటి కాయలు చెట్లులోనే ఎండబెట్టాను నేను. మునగ విత్తనాలు కూడా కావాల్సినటువంటి రైతులు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది, ఆ నంబర్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మునగ విత్తనాలు కూడా ఇస్తాను. ఇవి PHS ధనుష్ అండి విత్తనాల వెరైటీ. సో ఇవి దాదాపు 4 monthsకే కాపుకి వస్తాయి. మంచి ఈల్డింగ్ ఉంటుంది చూడండి. ఎందుకంటే ఇది పూర్తి ఇంకా విత్తనాల కోసం అనేసి ఇలాగే పెట్టాము. ఇవన్నీ విత్తనాల కోసం పెట్టినటువంటివన్నీ. అంటే చెట్టులోనే ఎండిపోతే విత్తనం యొక్క మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా అయితే 2 విత్తనాలు పెట్టుకోండి అంటారు, కానీ ఇక్కడ ఒక విత్తనమే సరిపోతుంది. సో కాబట్టి విత్తనాలు కావాల్సినటువంటి రైతులు కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. ఈ మునక్కు కూడా ఎటువంటి మందులు అయితే నేనైతే స్ప్రే చేయలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి వీటికి కూడా రెసిస్టెన్స్ పవర్ చాలా ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినటువంటి వాళ్ళు లైక్ చేయండి.